హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం చూడబోయే ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అండ్ ఇది టిపికల్ కూడా కాదు, బట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను చెప్పబోయే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎట్లా అంటే లైక్ రియల్ టైమ్ని బేస్ చేసుకొని మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఇప్పటి వరకు వాటిని బేస్ చేసుకొని రియల్ టైంలో స్లోగా స్టార్ట్ చేసి దాన్నే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాన్ని అదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ సో లైక్ అట్ ద ఎండ్ ఒక మంచి ప్రోగ్రామ్ రియల్ టైం ప్రోగ్రామ్ చేసిన ఫీలింగ్ వచ్చేలా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు నేను చెప్పబోయే ప్రోగ్రామ్ ఏంటి అంటే కార్ పార్కింగ్. సో కార్ పార్కింగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీ అందరికి తెలిసిందే. లైక్ మీరు షాపింగ్ మాల్స్ కానీ థియేటర్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు కార్ పార్కింగ్ ఆర్ వెహికల్ పార్కింగ్ ఐ మీన్ బేసిక్గా పార్కింగ్ అనుకోండి. ఇట్స్ కార్ పార్కింగ్ ఆ వెహికల్ అనేది ఇట్స్ డజంట్ మ్యాటర్. ఓకే, సో ఇక్కడ నేను ఒక చిన్న ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే చూడండి. యా, సో మీకు ఒక కార్ పార్కింగ్ గ్యారేజ్ ఉందన్నమాట. సో ఆ గ్యారేజ్ కెపాసిటీ వచ్చేసి ఏంటి అంటే 20 కార్స్. ఓకే, అండ్ ఆ గ్యారేజ్లో మనం యూస్ చేసుకోవాలి అంటే దాని యొక్క ఫేర్ ఎలా ఉంది చూడండి. 1 అవర్ వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, దెన్ 2 అవర్స్ వచ్చేసి 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అండ్ 3 అవర్స్ వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. సో ఫైనల్గా ఆ రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ గ్యారేజ్ని యూస్ చేసుకున్నాయి, అట్ ద సేమ్ టైం టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చిన ఇటువంటి ఇన్పుట్ ఏంటి, గ్యారేజ్ కెపాసిటీ 20 అని ఇచ్చాడు. ఒక కార్ 1 అవర్ పార్క్ చేస్తే ఎంత అవుతుంది, 2 అవర్స్ పార్క్ చేస్తే ఎంత అవుతుంది, 3 అవర్స్ పార్క్ చేస్తే ఎంత అవుతుంది అనేది ఇన్పుట్ ఇచ్చాడు. సో ఈ ఇన్పుట్ని బేస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ని తీసుకొని రావాలి. సో అదే మన మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. దీనికి మనము పెద్దగా చేయాల్సినటువంటి ఏమీ ఉండదు. సో సింపుల్గా చూడండి, మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఇన్పుట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, గ్యారేజ్ యొక్క కెపాసిటీ ఎంత 20 ఇచ్చాడు, పర్ అవర్ ఎంత, 2 అవర్స్ ఎంత, 3 అవర్స్ ఎంత అనేది కాస్ట్ కూడా ఇచ్చాడు. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, టోటల్ అమౌంట్ అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ కార్స్ యూజ్డ్ గ్యారేజ్. సో ఈ రెండు కనుక్కోవాలి. సో చాలా సింపుల్ అండి. మనము దీనికోసం లైక్ ఫస్ట్ మనకి ఒక అవర్కి ఎన్ని 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 కార్స్ యూస్ చేసుకున్నాయి, 2 అవర్స్ ఎన్ని కార్స్ యూస్ చేసుకున్నాయి, 3 అవర్స్ ఎన్ని కార్స్ యూస్ చేసుకున్నాయి ప్లస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎన్ని కార్స్ యూజ్ చేసుకున్నాయి గ్యారేజ్ అనేది తెలిసిపోతుంది. అదేవిధంగా దాని అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇంటూ వేస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది. లెట్స్ ఏ చూడండి, ఫర్ సపోజ్ 1 అవర్ వచ్చేసి 5 కార్స్ యూజ్ చేసుకున్నాయి అనుకుందాం, 2 అవర్స్ వచ్చేసి అనదర్ 5 కార్స్, అదేవిధంగా 3 అవర్స్ వచ్చేసి 5 కార్స్ యూజ్ చేసుకున్నాయి. సో టోటల్ ఎంత 15. యా, దట్స్ ఫైన్. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న లిటికేషన్ ఉంది. అదేంటంటే లైక్ 20 గ్యారేజ్ అన్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 3 అవర్స్ వచ్చేసి 15 కార్స్ యూస్ చేసుకున్నాను అనుకో, పర్ డే ఎంత అవుతుంది, 25 అవుతుంది. బట్ కెపాసిటీ గ్యారేజ్ వచ్చేసి 20 కదా అంటే లైక్ చూడండి, ఇప్పుడు ఈ 3 అవర్స్ పార్క్ చేసినటువంటి కార్స్ అదే టైంలో రిమైనింగ్ ఒకవేళ అన్ని 15 కార్స్ అట్ ఏ టైం వచ్చినా ఇంకా 5 కార్స్కి నీకు స్పేస్ ఉంది. ఎందుకంటే 15 కార్స్ 3 అవర్స్ యూస్ చేసుకున్నా ఇంకా 5 కార్స్ పెట్టొచ్చు. ఈ 5 కార్స్లో సపోజ్ ఈ 2 అవర్ వచ్చినా ఇది వచ్చినా ఇంకా రిమైనింగ్ 3 అవర్స్ తర్వాత కూడా టైం ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. బట్ అట్ ఏ టైం ఒక 20 అట్ ఏ టైము ఎన్ని కార్స్ పార్క్ చేయగలవు అనేది మ్యాక్సిమం కెపాసిటీ ఏంటంటే 20. సో దాన్ని మీరు మరీ దాన్ని పాయింట్ చేయని అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే హవర్లీ బేసిస్ కాబట్టి ఎనీ డే మనము మోర్ దాన్ 30 కార్స్ కూడా మోర్ దాన్ 30 కార్స్ కూడా లైక్ అట్ ఏ టైం 20 కార్స్ పార్క్ చేయొచ్చు. అలా ఇన్ ఏ డే చూసుకుంటే మనం 240 కార్స్ పార్క్ చేయొచ్చు అనమాట. సో దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఎందుకంటే వచ్చిన ప్రతి కారు మినిమం 3 అవర్స్ ఉందనుకోండి, పర్ డే 24 అవర్స్ ఉంటుంది. ఓకే, సో మనకి మ్యాక్సిమం కెపాసిటీ ఎంత 20 ఇంటూ 24 ఎంత, సో లైక్ హౌ. సో దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. సో మనకు తెలుసు 1 అవర్కి ఎంత, 2 అవర్స్కి ఎంత, 3 అవర్స్కి ఎంత తెలుసు. మనం కావాల్సింది ఏంటి, ఇన్పుట్ తీసుకోవాల్సింది ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ ఎన్ని అవర్స్ ఉన్నాయనేది ఇన్పుట్ తీసుకోవాలి. సో దానికోసం ఏంటంటే మనము 3 వేరియబుల్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా టోటల్ అమౌంట్ కనుక్కోవడం కోసం ఒక వేరియబుల్, అదేవిధంగా ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ యూస్డ్ అనే ఐ మీన్ ఎన్ని కార్స్ గ్యారేజ్ని యూస్ చేసుకున్నాయి అనే దానికోసం కూడా
ఇంకొక వేరియబుల్. సో మీకు ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను వేరియబుల్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి అనేది. వేరియబుల్ మీరు ఒకవేళ వేరియబుల్స్ అంటే తెలియకపోతే మీరు ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో మనం ఎడిషన్ మల్టిప్లికేషన్స్ యూస్ చేసుకుంటాము. చాలా సింపుల్ ప్రోగ్రామింగ్. సో దీనికోసం నేను చూడండి మీకు ఇది వస్తే మీరు ఓన్గా అయినా ట్రై చేయొచ్చు. ఓకే, యా. సో ఇప్పుడు చూడండి, సపోజ్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ కావాలి అంటే ఇప్పుడు ఏంటి, నెంబర్ ఆఫ్ కార్స్ 1 అవర్ ఎంత, ఐ మీన్ ఎన్ని విజిట్ అయినాయి. నెంబర్ ఆఫ్ కార్స్ 2 అవర్స్ ఎన్ని విజిట్ అయినాయి. నెంబర్ ఆఫ్ కార్స్ 3 అవర్స్ ఎన్ని విజిట్ అయినాయి అనేది కౌంట్ కనుక మనకు తెలిస్తే ఈజీగా, చాలా ఈజీగా తెలుస్తుంది. ఇది 5 5 15 అన్నాము. ఇంక ఇప్పుడు కాస్ట్ ఏముందండి, కాస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో కాస్ట్కి ఆల్రెడీ ఇంకొక కొన్ని వేరియబుల్స్ మనం తీసుకుందాం. కాస్ట్ 1 అవర్ ఎంత, యా 10 రూపీస్. కాస్ట్ అండర్ స్కోర్ 2HR. చూడండి నేను వేరియబుల్ నేమ్స్ కూడా చాలా క్లియర్గా ఉండడం కోసం ఇలా ఇస్తున్నాను. సో మీరు క్రియేట్ చేసేటప్పుడు కూడా వేరియబుల్స్ చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి. అప్పుడే మీ ప్రోగ్రామ్ రేపు పొద్దున కంపెనీలో మీరు రాసినటువంటి ప్రోగ్రామ్ని వేరే వాళ్ళు ఎడిట్ చేయాలి అన్నా మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎంత, లైక్ 15, యా 30 రూపీస్. సో ఇప్పుడు మీకు టోటల్ కావాలి. సో ఇక్కడ 5 ఇంటూ 10. ఇప్పుడు చూడండి టోటల్ అంటే ఎలా వస్తుంది, చాలా సింపుల్. చూడండి టోటల్ సారీ, యా నెంబర్ ఆఫ్ కార్స్ 1 అవర్ ఇంటూ కాస్ట్ పర్ అవర్. నేను ఇలా సింపుల్గా ఇస్తున్నాను. ప్లస్ నెంబర్ ఆఫ్ కార్స్ 2 అవర్ ఇంటూ కాస్ట్ అండర్ స్కోర్ 2 అవర్ ప్లస్ నెంబర్ ఆఫ్ కార్స్ 3 అవర్స్ ఇంటూ కాస్ట్ అండర్ స్కోర్ 3 అవర్ సెమీకాలన్ ఇస్తున్నాం. సో మనకి వాల్యూస్ తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. యా, సో ఇది ఎంత, పర్ అవర్ 5, యా సారీ నాట్ 5, 10 15 30. ఓకే, ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 5 5 15, యా. సో ఇప్పుడు ప్రైస్ ఎంత అవుతుంది, 10 ఇంటూ 5 50 ప్లస్ 15 ఇంటూ 5 75 ప్లస్ 450. సో ఎంత వస్తుందండి, 575. 575 ఇస్ ద టోటల్ అమౌంట్. మరి నెంబర్ ఆఫ్ కార్స్ కావాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ఎంత వచ్చినాయంటే ఈ వీటన్నిటిని ప్లస్ చేస్తారు. సో 5 ప్లస్ 5 ప్లస్ 15 ఎంత, 25. సో దాట్స్ ద సొల్యూషన్. సో మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ కూడా వచ్చేసాయి. సో దీనికోసం నేను ఒక ప్రోగ్రామ్ కూడా రాశాను, చూడండి. ఒకవేళ మీరు ప్రోగ్రామ్ ఫస్ట్ ట్రై చేయండి, రాకపోతే దెన్ దీన్ని యూజ్ చేయండి. ఓకే, యా చూడండి చాలా సింపుల్. నేను చెప్పినట్టుగా మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో కాస్ట్ పర్ 1 అవర్ ఇచ్చాను, అదేవిధంగా 2 అవర్స్ ఇచ్చాను, 3 అవర్స్ ఇచ్చాను. ఓకే, దెన్ ఎప్పుడైనా మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఫస్ట్ రిక్వైర్మెంట్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి రిక్వైర్మెంట్ చూసుకోండి. ఎన్ని వేరియబుల్స్ కావాలి, ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూస్ చేయాలి, ఐ మీన్ స్కాన్ఎఫ్ యూస్ చేసుకుంటామా, ప్రింట్ఎఫ్ యూస్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ కనుక మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయక ముందే మీరు ఒక లైక్ రఫ్ నోట్స్ తీసుకున్నట్లయితే దెన్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ప్రోగ్రామ్ డిజైన్ చేయడం. ఎప్పుడైనా ఇదే ఫార్ములా, ఈవెన్ మీరు ప్రాజెక్ట్ చేసినా కానీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి అనేది మీరు ఫస్ట్ అనలైజ్ చేయగలిగితే దెన్ ప్రోగ్రామ్ చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే, యా. సో నెంబర్ ఆఫ్ కార్స్ యూజ్డ్ 1 అవర్ అనేది నేను ఇక్కడ డైరెక్ట్ హార్డ్ కోడ్ వాల్యూస్ ఇవ్వచ్చండి. బట్ ఏంటంటే మనము హార్డ్ కోడ్ వాల్యూస్ ఎందుకు ఇవ్వకూడదు అంటే దీన్ని హార్డ్ కోడ్ వాల్యూస్ ఏంటంటే 1 టైమ్ ఆర్ 2 టైమ్ యూసేజ్కి ఇవ్వచ్చు. ఇప్పుడు రేపు పొద్దున లైక్ ఇయర్ నేను 10 ఇచ్చాను, నెక్స్ట్ ఇయర్ పర్ అవర్ 15 రూపీస్ ఇవ్వచ్చు. సో కాస్ట్ అనేది కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇదే స్టేట్మెంట్ని మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా కానీ ఇక్కడ ఒక్క దగ్గర వాల్యూ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని చోట్ల కూడా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే వేరియబుల్ వాల్యూ ఎక్కడున్నా లైక్ సేమే ఉంటుంది ఎంటైర్ ద ప్రోగ్రామ్. ఓకే, సో అది కూడా దానికి స్కోప్ అని ఉంటుంది, అది వేరే కాన్సెప్ట్ వస్తుంది. సో బట్ ఫర్ టైం బీయింగ్ ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద ఇక్కడ ఎక్కడ కాస్ట్ పర్ 1 అవర్ అని ఇస్తే 10 అవుతుంది. ఇప్పుడు నేను 20 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 20 అవుతుంది. సో ఇదే స్టేట్మెంట్ మీరు ఎన్ని చోట్ల వాడినా సేమ్ వాల్యూ ఉంటుంది. అందుకోసం
సో మీకు అర్థమై ఉంటుంది ఎందుకు హార్డ్ కోడ్ ఇవ్వలేదు, డైరెక్ట్గా వేరియబుల్ ఎందుకు తీసుకున్నాను అనేది. ఓకే, సో ఇప్పుడు మనకి కాస్ట్ తెలిసింది, కానీ ఎన్ని కార్స్ 1 అవర్ పార్క్ అయ్యాయి, 2 అవర్స్ పార్క్ అయ్యాయి, 3 అవర్స్ పార్క్ అయ్యాయి అనే దానికోసం నేను 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. అండ్ మనం కావాల్సిన రెండు ఉన్నాయి కదా, టోటల్ అమౌంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ కార్స్ అనేది. యా, సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇవి అన్నీ తెలుసు, ఈ 3 వాల్యూస్ కావాలి. ఈ 3 వాల్యూస్ వస్తే దెన్ ఆటోమేటిక్గా మనం ప్రోగ్రామ్ సాల్వ్ చేయొచ్చు. సో ఈ 3 వాల్యూస్ని కూడా నేను డైరెక్ట్గా ఇక్కడ ఇనిషియలైజ్ చేయొచ్చండి. కాకపోతే ఇనిషియలైజ్ ఎందుకు చేయట్లేదంటే మనం ప్రతిసారి కూడా సేమ్ వాల్యూస్ ఉండవు కదా. ఐ మీన్ ఇప్పుడు కాస్ట్ ఉందనుకోండి 1 అవర్ 1 ఇయర్ లేదా 6 మంత్స్ వరకు అలా ఉంటుంది, కాబట్టి మళ్ళీ 6 మంత్స్ తర్వాత చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా దీన్ని కూడా మనం డైరెక్ట్గా. సో బట్ ఇక్కడ మాత్రం ఈరోజు ఎన్ని కార్స్ 1 అవర్ యూస్ చేసుకున్నా రేపు కూడా అదే యూస్ చేసుకోవాలని రూల్ లేదు కాబట్టి, సో దీన్ని ప్రతిసారి నేను రీడ్ చేసుకోవాలి. సో రీడ్ చేయడం కోసం మీ అందరికి తెలిసింది స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ స్కాన్ఎఫ్ ద్వారా ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ 1 అవర్ ఎన్ని యూస్ చేసుకున్నాయి అనేది, అండ్ ఇక్కడ 2 అవర్స్ ఎన్ని కార్స్ యూస్ చేసుకున్నాయి, అదేవిధంగా 3 అవర్స్ ఎన్ని కార్స్ యూస్ చేసుకున్నాయి అనేది ఉంది. చూడండి ప్రతి దానికి కూడా నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఆ తర్వాత మనకి ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్ \n\t ఇవి మనం వాడుతుంటే ఏంటంటే ప్రోగ్రామ్ చాలా నీట్గా వస్తుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మనకి ఈ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ కూడా వాడుకోవాలి. సో స్కాన్ఎఫ్ వీటి గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ %d అదే దీన్నే మనం డైరెక్ట్గా ప్రింట్ఎఫ్లో కూడా వాడచ్చు. ఓకే, అంటే అట్ ద సేమ్ టైం మెసేజ్ ప్లస్ వాల్యూని ప్రింట్ చేయడం కోసం. సో ఇలా నేను 3 వేరియబుల్స్ని రీడ్ చేసుకుంటున్నాను, వాల్యూస్ రీడ్ చేసుకున్న తర్వాత ఇందాక మీకు ఇక్కడ చెప్పినటువంటి లాజిక్. సో లాజిక్ని మీకు ఏం చెప్పాను, ఇదే లాజిక్ ఇక్కడ నేను అప్లై చేశాను. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్స్ యూజ్డ్ గ్యారేజ్ అనేది, సో 1 అవర్ ఎన్ని కార్స్ యూజ్ చేసుకున్నాయి, 2 అవర్స్ ఎన్ని కార్స్ యూజ్ చేసుకున్నాయి, 3 అవర్స్ ఎన్ని కార్స్ యూజ్ చేసుకున్నాయి అనేది ప్లస్ 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 చేశాను. చూడండి ఇక్కడ మీకు ప్రతి చోట ప్లస్ 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 అని ఉంది, అవునా. యా, సో బట్ ఇక్కడ మాత్రం డిఫరెంట్, ఎందుకంటే టోటల్ ఇంటూ చేయాలి. సో 1 అవర్ ఇంటూ కాస్ట్, 2 అవర్ ఇంటూ 2 అవర్స్ కాస్ట్, అట్ ద సేమ్ టైం 3 అవర్స్ ఇంటూ 3 అవర్స్ కాస్ట్. సో మూడింటిని వచ్చిన తర్వాత దాన్ని మల్టిప్లై చేయాలి, యాడ్ చేయాలి. సో మీకు తెలుసు కదా, ఫస్ట్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ప్లస్ ఆపరేటర్ రెండు ఉంటే ప్రిఫరెన్స్ మనకి ఫస్ట్ మల్టిప్లికేషన్కే వస్తుంది. ఈవెన్ మ్యాథమెటిక్స్లో కూడా మనకి సేమ్ అనమాట. సో వచ్చిన తర్వాత దాన్ని డైరెక్ట్గా వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా మెసేజ్ ప్లస్ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. యా, సో ఇక్కడ చూడండి ఎంటర్ నెంబర్ ఆఫ్ కార్స్ యూజ్డ్ 1 అవర్. ఇక్కడ చూడండి 1 అవర్ లైక్ లెట్స్ 10 ఇద్దాం. ఓకే, దెన్ 2 అవర్స్ ఎన్ని కార్స్, సో 5 ఇచ్చానండి. 3 అవర్స్ వచ్చేసి 10 కార్స్ యూజ్ చేసుకున్నాను అనుకుందాం. సారీ, ఇక్కడ నేను మెసేజ్ చేంజ్ చేయలేదు. ఇక్కడ మీకు మెసేజ్ అంటే ప్రింట్ఎఫ్లో నేను వాల్యూ చేంజ్ చేయకపోవడం బట్టి మీకు ఇదే వాల్యూ చూపిస్తుంది. సో ఒకసారి చేంజ్ చేద్దాం. సో 2 అది జస్ట్ లైక్ బట్ వాల్యూస్ కరెక్ట్గానే వస్తాయి. ప్రింట్ఎఫ్లో మనం ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది. సో అది మీ అందరికి తెలిసిందే కదా. యా, సో ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. యా, సో ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ప్రింట్ చేశాను గ్యారేజ్ మ్యాక్సిమం కెపాసిటీ 20 అని, జస్ట్ లైక్ ఇండికేషన్ అనమాట. ఎందుకంటే అట్ ఏ టైం 20 కార్స్ మాత్రమే పార్క్ చేయగలరు. సో దానికోసం ఇన్ఫర్మేషన్. సో లైక్ 10 ఇచ్చాను. దెన్ 2 అవర్స్ వచ్చేసి 5 కార్స్ అండ్ 3 అవర్స్ వచ్చేసి 10 కార్స్. సో ఇప్పుడు చెప్పండి మీరే వాల్యూ ఎంత వస్తుంది. సో 10 ఇంటూ 10 లైక్ 1 అవర్ వచ్చేసి ఎంత 10. సో 10 ఇంటూ 10 100, 20 ఇంటూ 5 100 ప్లస్ 30 ఇంటూ 10 300. సో టోటల్గా వచ్చేసి 500 ఆన్సర్. సో ఇప్పుడు చూడండి వచ్చిందా, టోటల్ అమౌంట్ రిసీవ్డ్ 500 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ యూజ్డ్ గ్యారేజ్ ఈజ్ 25. ఎందుకని 10 ప్లస్ 5 ప్లస్ 10, సో 25. సో మీకు ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో దీనికి మళ్ళీ లైక్ సెకండ్ చాప్టర్లో కంట్రోల్ స్ట్రక్చర్స్ అని ఇవి నేర్చుకుంటాం. లైక్ ఇప్పుడు ఇఫ్ కండిషన్ పెట్టుకోవచ్చు. అంటే సపోజ్ ఇక్కడ మనకి అట్ ఏ టైం 20 కార్స్ వచ్చాయి అనుకోండి, ఐ మీన్ అట్ ఏ టైం 30 కార్స్ వచ్చాయి అనుకోండి, సారీ దెర్ ఈస్ నో ఇనఫ్ స్పేస్ బికాస్ మ్యాక్సిమం కెపాసిటీ ఇస్ 20 అని ఇలా మనం ఇఫ్ కండిషన్స్ ఇవి వాడుకుంటూ మన ప్రోగ్రామ్ని డెవలప్ చేయొచ్చు. సో మీకు లైక్ కంట్రోల్ స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు మీకు ఒక మంచి ప్రోగ్రామ్ చెప్తాను, ఆర్చరీ ప్రోగ్రామ్ అనేది. ఓకే, సో దట్స్ ఆల్. దిస్ ఈజ్ అబౌట్ ద కార్ పార్కింగ్
గేమ్. సో దీన్ని మీరు ఇంకా మినిమైజ్ చేయొచ్చు అండి. చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే లైక్ త్రీ వేరియబుల్స్ తీసుకున్నాం కదా, సో వీటిని హార్డ్ కోడ్ చేయొచ్చు. బట్ హార్డ్ కోడ్ చేస్తే మీకు డ్రాబ్యాక్ ఏంటో చెప్పాను. మళ్ళీ మీరు వాల్యూస్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ చేయాలి. ఈ వాల్యూని ఎన్ని చోట్ల యూస్ చేస్తే అన్ని చోట్ల చేంజ్ చేయాలి. దాని బదులు ఒక్కసారి వేరియబుల్ స్టోర్ చేసుకుంటే ఆ వేరియబుల్ ఎక్కడ ఉంటే ఆటోమేటిక్గా అదే అప్డేట్ అవుతుంది. సో మనకి హార్డ్ కోడ్ చేయకపోవడం వల్ల, వేరియబుల్ యూస్ చేసుకోవడం వల్ల అది బెనిఫిట్. రెండోది వచ్చేసి ఇక్కడ నేను ప్రతిదీ కూడా ఏంటంటే అట్ ఏ టైం 3 సార్లు అడుగుతున్నాను. ఇక్కడ స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ అని, స్కాన్ఎఫ్ మళ్ళీ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అని చెప్పేసి ఇలా 3 సార్లు రాశాను. దీని బదులు ఒక్కటే ప్రింట్ఎఫ్లో 3 కార్స్ అట్ ఏ టైం రీడ్ చేయొచ్చు, మళ్ళీ అట్ ఏ టైం ఇది కూడా రీడ్ చేయొచ్చు. సో అదంతా కూడా లైక్ మినిమైజింగ్. బట్ ఏంటి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే, యా. సో మీకు ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎనీ డౌట్స్ ఉన్నా కానీ ఈ ప్రోగ్రాంలో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.